అందరికీ నమస్కారం. మేము 6వ తరగతి చదువుతున్నాము. మా పాఠ్య పుస్తకంలోని ధర్మ నిర్ణయం అనే పాఠాన్ని ఒక లఘు నాటికగా ప్రదర్శించబోతున్నాము. విజయవాడ కోట వీధి సాయంకాలం. ఇది విజయవాడ నగరం ధర్మపాలనకు ప్రసిద్ధి చెందిన రాజ్యం. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ధర్మనిరతుడు, ప్రజాహిత చింతకుడు మహారాజు మాధవవర్మ. ఆయన కొడుకు రాకుమారుడు తనకు పట్టాభిషేకం జరగబోతుందన్న ఆనందంలో అరేబియన్ దేశానికి చెందిన వేగవంతమైన గుర్రాలకు పూంచిన రథంపై రాకుమారుడు ఉత్సాహంగా విహారానికి బయలుదేరాడు. అయ్యో నాయన, నాకొక్కడే కొడుకు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మరుసటి రోజు రాజ్యసభలో ధర్మదేవతలా కూర్చున్నాడు మహారాజు. వృద్ధురాలు తన కుమారునితో సభలోకి వస్తుంది. ఓ మహారాజా, నా కొడుకు మీ రాజకుమార్ రథచక్రాల కింద పడి మరణించాడు. నాకు ఇతడే ఆధారం. నా కొడుకుని నేను కోల్పోయాను. నాకు న్యాయం చేయండి ప్రభు. యువరాజును ప్రవేశపెట్టండి. పొరపాటున జరిగింది తండ్రి గారు. అమ్మా, నీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. న్యాయమూర్తులారా విచారణ చెయ్యండి. నగర వీధిలో రథం వేగంగా నడపడం ప్రమాదకరం. రాకుమారి రథం వేగానికి ఒక ప్రాణం బలి అయింది. ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. రాజకుమారుడైనా సామాన్యుడైనా ధర్మం ముందు సమానమే, కాబట్టి మరణ శిక్ష తప్ప వేరే మార్గం లేదు. శిక్ష అమలు చేయండి. మహారాజు సింహాసనంపై ఉన్నంతసేపు గంభీరంగా ఉన్నాడు. గద్దె దిగుగానే పుత్రవాత్సల్యంతో దుఃఖించసాగాడు. మహారాజా, మీరు కావాలంటే న్యాయమూర్తుల తీర్పును మార్చవచ్చు, కానీ మీరు దుఃఖించవద్దు ప్రభు. నేను నా ఏకైక కుమారుడు గురించి బాధపడుతున్నాను, కానీ ధర్మ నిర్ణయం గురించి విచారించడం లేదు. శిక్షలో ఎటువంటి మార్పు లేదు. వెంటనే అమలు చేయండి. ఆ సాయంకాలమే మరణ శిక్షను అమలు చేశారు. మాధవవర్మ ధర్మనిరతికి సంతోషపడి తన భక్తుడైన మాధవవర్మ పట్ల దుర్గామాత ప్రసన్నురాలైంది. ఇంతలో హఠాత్తుగా కొండపై ఓ గర్జింపుతో వాన మొదలైంది. గడియ పాటు ఎడతెరిపి లేకుండా విజయవాడ నగరమంతా బంగారు కాసుల వర్షం కురిసింది. అలా కనక వర్షం కురిపించిన దుర్గాదేవిని ఆనాటి నుంచి కనకదుర్గగా పిలుచుకుంటున్నారు ప్రజలు. ఓ మాధవవర్మ, ధర్మం కోసం నీ కన్న బిడ్డకి మరణ శిక్ష విధించావు. నీ ధర్మ నిరతిని చూసి నేను సంతోషించాను. ఓ బాలక, ఓ రాకుమార, లేవండి. నా కొడుకు బతికాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది. ధన్యవాదములు.